శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 5 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుంటారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా నిజాయితీపరులు, అలాగే కరుణ, దృఢ నిబద్ధత, విశేషణ గుణాలతో నిండి ఉంటారు. వీళ్ళు కుటుంబ బాధ్యతలు నిర్వహించాలని ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. రేపటి రోజున వారు జాగ్రత్తగా, స్థిరంగా, సంకల్పంతో ముందుకు పోతే వచ్చిన అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితాన్ని మరింత మేలుకొల్పుకోగలుగుతారు. ఇక ఈ రాశివారి జీవితంలో ఉన్న దారిద్రము, ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ప్రత్యేకంగా రేపటి రోజున మీకు కాలం అనేది బాగా అనుకూలంగా మారబోతుందండి. ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా శుభవార్తలు వివరించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే స్థాయిలో అపారమైన ప్రేమ కూడా ఉంటుంది. ఆ కోపం ఎక్కువసేపు కూడా ఉండదండి. హృదయం సహజంగా మృదువుగా, సహనంతో ఉంటుంది. వీరికి ఉన్న తెలివితేటలు, ధైర్యము ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఏ పని చేసినా తొందరపడి నిర్ణయం తీసుకోరు. లోతుగా ఆలోచించి సరిగ్గా విశ్లేషించి ముందుకు వేస్తారు. అందువల్ల వీరి నిర్ణయాలు తరచుగా విజయవంతమవుతూ ఉంటాయి. వీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయరు. అయితే వారి నిజాయితీని, మంచితనాన్ని చూసి కొంతమంది వీరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ అనుభవాలు వారిని మరింత బలంగా మార్చి భవిష్యత్తులో జాగ్రత్తగా ముందుకు నడిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తాత్కాలిక ఎదురయ్యే మోసాలు లేదా ఇబ్బందులు దీర్ఘకాలంలో వారికి మంచి పాఠాలుగా మారుతూ ఉంటాయి. ఇక రేపటి రోజున వీరికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజున వీరి జీవితంలో ఏం చేసినా కూడా, అంటే రేపటి రోజు మీరు ఏ పని చేసినా అది రెట్టింపు పుణ్య ఫలితాన్ని, రెట్టింపు లాభాన్ని అయితే ఇస్తుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు, బాధలు తొలగిపోతాయి. చేసే పనుల్లో ఊహించని లాభాలు వస్తాయి. అప్పుల బరువు, బాధ్యత పూర్తిగా తొలగిపోతుంది. ఇంటి వాతావరణంలో సంతోషం నెలకొంటుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలై విజయవంతమవుతాయి. అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉండటంతో ఈ రాశివారు మరింత విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. రేపటి రోజున వీరికి జీవితంలో కొత్త మలుపు తీసుకురాబోతుందండి. ఈ దశ నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పచ్చు. సుఖ సంతోషాలు పెరుగుతాయి మరియు భవిష్యత్తు మరింత వెలుగునిస్తుంది. ఇక ఈ రాశి వారికి కష్టంతో అయిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. శ్రమ, పట్టుదలతో వారు చేసిన ప్రయత్నం వృధా కావు. ప్రత్యేకంగా రేపటి రోజున వీరికి ఒక స్త్రీ కారణంగా వారికి ఎంతో అదృష్టం అవకాశం ఉందండి. ఆ శుభ సందర్భం జీవితంలో కొత్త మార్గాలను తెరిచి విజయాలను అందిస్తుంది. రేపటి రోజున చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారటం వల్ల ఆర్థిక పరంగా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. దాంతో జీవితం మీరు ఊహించినట్లుగా మలుచుకుంటుంది. విద్యార్థులకు ఇది శుభప్రదమైన సమయం అండి. వారి లక్ష్యాలు నెరవేరుతాయి. చదువుల్లో, కళల్లో లేదా పోటీ పరీక్షల్లో మంచి స్థాయిని సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి కాలమే. జీతాలు పెరుగుదల, ప్రమోషన్లు, గౌరవం లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసిన వారికి కూడా త్వరలోనే శుభవార్తలు ఉంటాయి. ఇక ఈ రాశి వారిలో పట్టుదల చాలా గట్టిగదండి. ఏ పని ప్రారంభించినా అది పూర్తి వరకు వదిలిపెట్టరు. వారి సంకల్ప బలం వారిని విజయవంతులుగా నిలబెడుతుంది. వీరు స్వతంత్రంగా ఆలోచించే స్వభావం కలవారు. ఎవరి ఆదేశం వల్ల కాదు, తమ అనుకున్నదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరొక ముఖ్యమైన గుణం ఈ రాశి వారికి ఉన్న జాలి గుణం. వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల కష్టాలు చూసి మౌనంగా ఉండరు. సహాయం చేసే ఆత్మీయత, దయాగుణం వల్ల వారికి సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు
తమ కృషి పట్టుదలతో విజయం సాధించి ఆర్థిక సామాజిక వ్యక్తిగత జీవితాల్లో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారు తమకు ప్రియమైన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా వీరు తోడుగా నిలుస్తారు. ఈ విశ్వాసము ఆప్యాయత వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి వీరి లక్ష్యం. దానికోసం శ్రమించడానికి వెనుకడుగు వేయరు. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని గట్టిగా నమ్ముతారు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకమైన శక్తి దక్కుతుందండి. ఒక శక్తి మూలంగా వీళ్ళకి కాలంలో దైవానుగ్రహం అనేది అధికంగా ఉంది. ఆ దైవానుగ్రహం వల్ల వీరికి అఖండమైన అదృష్టం అనేది కలగబోతుంది. మీరు చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది అనే స్థాయిలో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా వింటారు. చాలాసార్లు ఈ రూపంలో మీకు ఒక శక్తి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిందని, లేదా మీరు ఎదుర్కొన్న ప్రమాదాల నుండి కాపాడింది అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే దుర్గామాత గుడి ఉంటే దగ్గరలో వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. దీనివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ అనుగ్రహంతో మీకు మీదట మీ జీవితంలో ఎలాంటి తిరుగుండదు. మీ కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విపరీతమైన ప్రవాహంలా డబ్బు వస్తుంది. డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. శారీరక మానసిక ఉల్లాసం పెరుగుతుంది. రేపటి రోజు మీకు శుభసూచకమేనండి. మీ భవిష్యత్తు వెలుగు నింపే దారులు తెరుస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండే సమయం కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ రాశివారు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేయడం వల్ల అత్యంత శుభప్రదం. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజున తులసి ఆకులను పూజా గదిలో ఉంచితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. దాని ప్రభావం వల్ల రేపటి రోజు మీకు 4 దిక్కుల నుండి ధన ప్రవాహం వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. రేపటి రోజున అన్ని పనులు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోకండి. ఇక ఈ రాశి వారికి సహజంగానే ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. చిన్న విషయానికైనా ఆవేశపడే స్వభావం గలవారు. ఆవేశము కొన్నిసార్లు మీకే నష్టం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకంగా రేపటి రోజున మీ కోపాన్ని నియంత్రించడము, ఓర్పుతో వ్యవహరించడం అత్యవసరము. ఈ నియంత్రణ మీ విజయాలను మరింత బలపరిచే సుఫలితాలను అందిస్తుంది. ఇక ఈ రాశి వారికి తమకు ప్రియమైన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా వీరు తోడుగా నిలుస్తారు. ఈ విశ్వాసం ఆప్యాయత వారిని ప్రత్యేకంగా నిలబెడుతుందండి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని వీరి లక్ష్యం. దానికోసం శ్రమించడానికి వెనుకడుగు వేయరు. ఎంత కష్టపడితే అంత మీకు శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా మీ కులదైవాన్ని స్మరించుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల మీకు అన్ని రకాల కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క శక్తి మీకు రక్షణగా కలిగిస్తుంది. ఇది మీ సుఖశాంతులను అదృష్టాన్ని కాపాడుతుంది. అంతేకాక మౌనం, సహనం మరియు గోప్యత ఈ రాశి వారికి అదనపు శక్తిని ఇస్తాయి. మీరు జాగ్రత్తగా ఉంటే ఇతరుల ఈర్ష్యలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. రేపటి రోజున దుర్గామాత అనుగ్రహము మీ సద్గుణాలు కలిసి మీ జీవితాన్ని మరింత సాఫల్యమయం చేస్తాయి. ఇక ఈ రాశి వారికి అనుకూల రంగులు వచ్చేసి ఎరుపు, గాఢమైన నలుపు, గాఢ నీలం, మెరూన్. ఈ రంగులను దుస్తుల ఆభరణాలు, ఇంటి అలంకరణ, వాహనాలు, ఆఫీస్ వాతావరణంలో ఉపయోగించడం వలన మీకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీకు అనుకూల సంఖ్యలు వచ్చేసి 9, 18, 27. ఈ సంఖ్యలు ఈ రాశి వారికి అదృష్టాన్ని తెస్తాయి. ముఖ్యంగా వ్యాపార ప్రారంభాలు, పెట్టుబడులు, ఉద్యోగ మార్పులు, పోటీ పరీక్షలు, ఆస్తి కొనుగోలు, వివాహం వంటి నిర్ణయాలను ఈ సంఖ్యలతో కూడిన తేదీలో ప్రారంభిస్తే విజయాలు, ఆర్థిక ప్రగతి, సుఫలితాలు లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి అనుకూల రత్నాలు వచ్చేసి కోరల్, పగడము, ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శత్రు భయాలు, ఆటంకాలు తొలగిపోతాయి. రూబీ అధికార ప్రతిష్టలు, ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గార్నెట్ ఆర్థిక స్థిరత్వము, శక్తి, వ్యక్తిత్వము, ఆకర్షణ పెరుగుతాయి. టోపాజ్ పుష్యరాగము ఇది ధన సమృద్ధికి, ఆరోగ్య రక్షణ, శాంతి కలుగుతుంది. ఈ రత్నాలు ధరించే ముందు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకం పరిశీలించిన తర్వాతే జ్యోతిష్ నిపుణుల సలహాతో మాత్రమే మీరు ఈ రంగుల ఉంగరాలు ధరించడం అయితే మంచిది. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.